బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు గోయంక కాలేజ్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తాళముదునూరుపాడుకు చెందిన పులగం కిషోర్ రెడ్డి తన స్నేహితుడు సత్తి మణికంఠరెడ్డితో పాటు మరో ఇద్దరు స్నేహితులతో పెంటపాడులోని ఒక వివాహానికి హాజరయ్యేందుకు వచ్చాడు. అనంతరం మోటార్ సైకిల్పై పెంటపాడు నుంచి తాళముదునూరుపాడు వెళ్తుండగా పెంటపాడు కాలేజ్ సెంటర్ సమీపంలో తాడేపల్లిగూడెం నుంచి భీమవరం వైపునకు వెళ్తున్న కారును ఢీకొట్టారు. తీవ్ర గాయాలైన కిషోర్ రెడ్డి, మణికంఠరెడ్డిలను స్థానికులు వెంటనే ఆటోపై తాడేపల్లిగూడెంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బైక్ నడుపుతున్న కిషోర్ రెడ్డి తలకు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వెనుక కూర్చున్న మణికంఠరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో అతడికి మెరుగైన చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు. సంఘటన స్థలాన్ని పెంటపాడు ఎస్ఐ శీలం శంకర్ పరిశీలించారు. మృతుడి సోదరుడు నాగవంశీరెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు. మృతి చెందిన కిషోర్ రెడ్డి పెంటపాడు డిఆర్జీ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడని బంధువులు తెలిపారు. తల్లిదండ్రులకు ఇద్దరు కుమారుల సంతానం. చిన్న కుమారుడు హఠాత్తుగా మృత్యువాత పడడంతో కన్నీరు మున్నీరయ్యారు. యువకుని మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.